టీమిండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరిగిన 3వ టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు అశ్విన్ తెలిపారు. అశ్విన్ రిటైర్మెంట్పై బీసీసీఐ సహా పలువురు సహచర క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు స్పందించారు. ఈ నేపథ్యంలో అశ్విన్ క్రికెట్ కెరీర్పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా అశ్విన్ ఉన్నాడు. భారత్ తరపున అశ్విన్ 287 మ్యాచ్లు ఆడి 765 వికెట్లు తీశాడు. అనిల్ కుంబ్లే 401 మ్యాచ్ల్లో 953 వికెట్లు తీసి అశ్విన్ కన్నా ముందున్నాడు. టెస్ట్ క్రికెట్లో గొప్ప ఆఫ్ స్పిన్నర్లలో అశ్విన్ ఒకరు. అందుకే భారత్ తరపున అనిల్ కుంబ్లే తర్వాత టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ 106 టెస్టుల్లో 24 బౌలింగ్ సగటుతో 537 వికెట్లు పడగొట్టాడు. టెస్టులో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అనిల్ కుంబ్లే 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టులో 37 సార్లు ఒకే ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీశాడు అశ్విన్. శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ 67 సార్లు ఈ ఘనత సాధించి ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 500 వికెట్లు సాధించిన రెండో బౌలర్గా అశ్విన్ నిలిచాడు. 98 మ్యాచ్ల్లోనే అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు. 250, 300, 350 టెస్ట్ వికెట్లు వేగంగా సాధించిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. టెస్ట్ క్రికెట్లో బౌల్డ్ ఎల్బీడబ్ల్యూల రూపంలో 226 మందిని అశ్విన్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో టెస్టుల్లో బౌల్డ్ ఎల్బీడబ్ల్యూ రూపంలో అత్యధిక మందిని అవుట్ చేసిన బౌలర్గా అశ్విన్ రికార్డుకు ఎక్కాడు. టెస్ట్ క్రికెట్లో 4 సార్లు అశ్విన్ ఒక టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు తీయడంతో పాటు సెంచరీ కొట్టాడు. టెస్టుల్లో పెద్ద వయసులో 5 వికెట్లు తీసిన భారత బౌలర్గా అశ్విన్ రికార్డుకు ఎక్కాడు. 2024లో బంగ్లాపై చెన్నైలో 6 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఒక బ్యాటర్ని ఎక్కువసార్లు అవుట్ చేసిన ప్లేయర్గా అశ్విన్ నిలిచాడు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ని 13 సార్లు పెవిలియన్కి పంపించాడు. సొంత గడ్డపై ఎక్కువ వికెట్లు తీసిన రికార్డు అశ్విన్ పేరిట ఉంది. 66 మ్యాచ్ల్లో అశ్విన్ ఏకంగా 383 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో వేగంగా 100 వికెట్లు తీసిన రికార్డు అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా WTCలో 195 వికెట్లు తీశాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ను సొంతం చేసుకున్న భారత ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. మొత్తంగా 12 సొంతం చేసుకున్నాడు. భారత క్రికెటర్లో విరాట్ కోహ్లీ 21, సచిన్ 20 మాత్రమే అతనికన్నా ముందున్నారు. అశ్విన్ రిటైర్మెంట్పై కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఐసీసీ చైర్మన్ జైషా, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, గవాస్కర్ పలువురు స్పందించారు. భారత క్రికెట్ విజయాల్లో అశ్విన్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.